కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన చిత్రం దేవర భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే పాటలు, ట్రైలర్లతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ లో హవా కొనసాగిస్తుంది. ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ అత్యంత వేగంగా $1 మిలియన్ మార్ను చేరుకొని రికార్డును క్రియేట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా తాజాగా $2 మిలియన్ మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. రిలీజ్ కు మరో 3 రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆలయ అధికారులు పవన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయం వద్ద మెట్లను ఆయన శుభ్రం చేశారు. ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు. ఎంపీలు కేసినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 నుంచి 2025 ఫైనల్ చేరే క్రమంలో టీమిండియా మరో ముందడుగు వేసింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల సిరీస్ లో శుభ ఆరంభం చేసింది. తొలి టెస్ట్ లో గెలుపొందింది. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. చెన్నైలో చపాక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఏకంగా 280 పరుగులతో విజయం సాధించి 1.0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే బంగ్లాదేశ్ కూడా అంత తేలికగా రోహిత్ సేన ముందు తలతొగ్గలేదు. ఆరంభంలో గట్టి పోటీనిచ్చింది. తమ స్థాయికి మించిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే టీమిండియా సమిష్టిగా రాణించడంతో భారీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ తో చపాక్ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సీనియర్ కేఎల్ రాహుల్ టెస్ట్ లో పునరాగమనం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ప్లాంట్ పరిరక్షణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమవుతుందన్న విమర్శలు ఉధృతమవుతున్నాయి. కార్మిక సంఘాలు, కార్మికులు, ప్లాంట్ పరిరక్షణ కమిటీలతో పాటు వైఎస్ఆర్సీపీ సైతం రాజకీయంగానూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తుంది. ఈ క్రమంలో నగరంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబును A1 గా, బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరిని A2 గా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని A3 గా పేర్కొంటూ గురుద్వార్ జంక్షన్ లో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది జనజాగరణ సమితి. ప్లాంట్ ను అమ్మేస్తున్న ఈ ముగ్గురు మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సింహాద్రి అప్పన్నను వేడుకుంటున్నట్లుగా ఆ ఫ్లెక్సీలో రాసి ఉంది. దారిన పోయే కొందరు బాటసార్లు వాటిని ఫోటోలు తీస్తూ కనిపించారు. ఇక ఆ ఫ్లెక్సీపై సమాచారం అందుకున్న పోలీసులు వాటిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రతను పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. వైకానస ఆగముక్తంగా ప్రక్రియ ముగిశాక ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి, కుంభజాల ప్రోక్షణ నిర్వహించారని తెలిపారు. శాంతి హోమం దిగ్విజయమైనందున భక్తులు లడ్డూ ప్రసాదం నైవేద్యం నాణ్యతపై ఉన్న భయాలు, అపోహలను వీడనాడవచ్చని అన్నారు. అనంతరం ఆలయం వెలుపల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, అగమ సలహా మండలి అధ్యక్షుడు మోహన్ రంగాచార్యులు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS-1 లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎల్ఫీబే స్టీల్ లాడిల్ బ్లాస్ట్ అవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని వంటకాల్లో వాడే ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకు పెరగడంతో ఉల్లిగడ్డ ప్రియులు వాటిని కొనాలంటే ఉలిక్కి పడుతున్నారు. ఒక్కసారిగా ఉల్లిగడ్డ ధరలు పెరగడంతో ప్రజలు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్స్ లో చిన్న ఉల్లిగడ్డ ధర కిలో ₹50, పెద్ద ఉల్లిగడ్డ కిలో ₹70 ఉండగా బయట మార్కెట్లో 85 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో చాలా మంది ఉల్లి జోలికి పోవడం లేదు. ప్రధానంగా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఆహారంతో పాటు ఉల్లిగడ్డలను ఇస్తుంటారు. ధరలు పెరగడంతో దాని స్థానంలో కీరాను అందిస్తున్నారు. ఎక్కువగా ఉల్లిగడ్డలు మహారాష్ట్రలోని సోలాపూర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరగడంతో కూరగాయల వ్యాపారస్తులు కొద్ది రోజులుగా ఉల్లిగడ్డలను అమ్మడం లేదు. దానివల్ల తమకు నష్టమే తప్ప లాభం రావడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.